ఏపీకి సంబంధించిన వార్త చూస్తే మండలానికి భూ కుంభకోణం. జగన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు, దెబ్బతిన్న వ్యవస్థలను 100 రోజుల్లో గాడిలో పెడతాం, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే అందరు దారిలోకి వస్తారు. త్వరలో జిల్లా పార్టీ కార్యాలయంలోనూ గ్రీవెన్స్. విలేకరులతో ఇష్టాగస్టులో చంద్రబాబు వ్యాఖ్యలు. జగన్ బంధువులు మా పొలాన్ని ఆక్రమించారు, వంశీ అనుచరుల కబ్జా నుంచి మా భూమిని కాపాడినట్టు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులో వెల్లువ. అందరి చూపు లక్ష్య వైపు. నేడు ఒలింపిక్స్లో సెమీస్ 4 మను చేజారిన 3వ పథకం. వాన కరువై విత్తు బరువై. రాయలసీమ, ప్రకాశం జిల్లాలని వెంటాడుతున్న వర్షాభావం. జూన్లో కొండపోత, జూలైలో తీవ్రలోటు. 37% విస్తీర్ణంలోనే పంటలు, 63% బీండే. వేరుశెనగ సాగు 35%. వేసిన పంటలకు వానలు లేక ఎండుముఖం. పటిష్టత ఆధారంగానే పనులు. రాజధాని అమరావతిలో రోడ్లు, కట్టడాలు, వంతెనలను పరిశీలించిన ఐఐటీ నిపుణులు. నిర్మాణ సామర్థ్య పరీక్షలకు సిఫార్సు. ముగిసిన హైదరాబాదు, మద్రాసు ఐఐటీ బృందాల ప్రాథమిక పరిశీలన. మరికొన్నిసార్లు అధ్యయనం చేసే అవకాశం. ఆ పాదం ఆగింది, ఓ శకం ముగిసింది. దిగ్గజ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి అస్తమయ వార్త ప్రధానంగా ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి